దేవుడు తన్ని తాను వాక్యంలో ప్రత్యక్షపరుచుకున్నారు కదా, అయితే వాక్యంని ఎలా చదవాలి కాస్త వివరిస్తారా? మంచి ప్రశ్న, చెప్తాను విను. బైబిల్ గ్రంథము అనేది ఒక పుస్తకం కాదు. బైబిల్ గ్రంథం అనేది 66 పుస్తకాల కలయిక. ఇది 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది వ్యక్తుల చేత వ్రాయించబడినది. ఈ 40 మంది వ్యక్తులని దేవుడు ఇన్స్పైర్ చేసి తన యొక్క వాక్కులని వారి చేత రాయించడం జరిగింది. అయితే బైబిల్ అనేది మనకు రాయబడలేదు, కానీ మన కోసం రాయబడింది. మన కోసం రాయబడిన ఈ బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటే, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మనం బైబిల్ యొక్క ప్రపంచంలోనికి అడుగు పెట్టాలి. బైబిలు ఏ కాలంలో రాయబడి ఉందో, ఏ పరిస్థితుల మధ్యలో రాయబడి ఉందో ఆ పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలోని పుస్తకాలు రకరకాల శైలులతో రాయబడి ఉన్నాయి, రకరకాల జాన్రాస్ ఉన్నాయి. ఉదాహరణకి చారిత్రక పుస్తకాలు ఉన్నాయి, పొయిటరీ ఉంది, మరి సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, అలాగే ప్రవచన పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే ఉదాహరణకి నేను నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని చెప్తాను. దాన్ని మీరు అక్షరార్థంగా తీసుకుంటారా? లిటరల్గా తీసుకుని నిజంగా నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని అనుకుంటారా? లేకపోతే దీన్ని సైంటిఫిక్గా తీసుకుని అసలు మనిషి కడుపులోకి ఎలుకలు ఎట్లా వస్తాయి, ఎలుకలు ఎట్లా పరిగెడతాయి కడుపులోకి అని మీరు సైంటిఫిక్గా ఆలోచన చేస్తారా? చెయ్యం కదా. నేను ఏమని చెప్పాను? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అన్నాం. మనకి సహజంగా అందరికీ తెలిసిన మాట. నేను అట్లా అంటే ఏంటి, నాకు ఆకలేస్తుంది అని నేను చెప్తున్నాను. కానీ ఏ విధంగా చెప్తున్నాను? లిటరల్గా చెప్పటం లేదు, ఒక పొయిటికల్ వేలో చెప్తూ ఉన్నాను, ఒక సింబాలిక్ వేలో చెప్తూ ఉన్నాను. అలానే బైబిల్ గ్రంథంలో రాయబడినవి కూడా పద్య భాగంలో రాయబడినవి. అలాగే ఇంకొక జాన్రా ఉంది, దాన్నే అపోకలిప్టిక్ లిటరేచర్ అని అన్నారు. మనకి ప్రకటన గ్రంథంలోను, అలాగే యెషయా, ఎజ్కియేలు, దానియేలు ఇటువంటి గ్రంథాల్లో కూడా మనకి ఇటువంటి అపోకలిప్టిక్ సింబాలిజం అనేది కనబడుతుంది. మరి వాటిని అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క శైలిని గురించి మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అలా మనం అర్థం చేసుకుని బైబిల్ని చదివినప్పుడు మాత్రమే మనం నిజంగా దేవుడు ఏం చెబుతూ ఉన్నాడో ఈ వాక్య భాగంలో నుంచి మనం ఆయనని అర్థం చేసుకోగలం, ఆయన యొక్క మాటల్ని అర్థం చేసుకోగలం. తద్వారా దేవుణ్ణి సరిగా ఆరాధించగలుగుతాం. మరి మీరు వాక్యాన్ని సరిగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? దేవుడు మీకు అందులో సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.